ఈ నగలన్నీ నాకు చాలా నచ్చాయి. ఇదిగో. అమ్మా, దీన్ని కాసుల పేరు అంటారు. ఒకసారి నీకు పెట్టి చూస్తాను. ఆంటీ, ఆ కాసుల పేరు నాకు కావాలి, నాకు నచ్చింది. ఇదిగో, ఇప్పుడేగా ఆ నగలు ఏమీ బాలేవు, షాప్కి వెళ్దా ఉన్నావు. ఇప్పుడు చెప్తున్నాను కదా, అది నాకు నచ్చింది. ఇది శామ్ కోసం నేనే ఆర్డర్ ఇచ్చాను. పెళ్లి కూతుర్ని నేను, నాకు కావాలి. చూడమ్మా, ఉన్నది ఒకే నగ అయితే నాకు కూడా కావాలని మారం చేయడం బాగోదు కదా. ఒక్క నిమిషం మేడం, మీరు సెలెక్ట్ చేసుకుంటా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హే సమంత, ఇలా ఇవ్వది. కుదరదు. అది నాకు నచ్చింది. ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. చిన్నత్త నా మెళ్ళలో వేసింది. నాకు నచ్చింది, నేను ఇవ్వను. ఏంటి, ఇస్తావా లేదా? ఇవ్వను, దాట్స్ ఇట్. ఎందుకు ఇవ్వవు? ఇవ్వమ్మా శాము. నిన్ను వదులు. ఏ సమంత, ఏంటి రౌడీజం చేస్తున్నావు? జస్ట్ లీవ్ హర్. సైలెంట్ గా ఉన్న నన్ను ఇలా కవ్వించి కాలు దువ్వితే ఇలా వైలెంట్ గానే బిహేవ్ చేస్తాను. అసలేంటి నీ పొగరు? అసలేం చూసుకుని నీకు ఈ పొగరు? అమ్మ శాము. ఏ సమంత, వదలబట్టుంటే. అమ్మ శాము, వదిలేమ్మా. వదలదు సాముద్ర, దీనికి ఇదే కరెక్ట్. బేబీ వదలు. వదలు. పద్మ, వదలమంటుంటే వదిలే. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? మీ మేడం ఓవర్ యాక్షన్ చేస్తుంది, దానికి మా సాముద్ర రియాక్షన్ చూపిస్తుంది. అక్క, హెల్ప్ మీ ప్లీజ్. సమంత గారు, మా మేడం చేయి వదలండి. వదిలేమ్మా. పులి దగ్గర పిల్లి వేషాలు వేయొద్దని మీ మేడం కి చెప్పు. ఏయ్, ఏంటి నవ్వుతున్నావు? నవ్వొచ్చినప్పుడు నవ్వాలి కదా, లేకపోతే బాగోదు కదా. సరే సరే, ఎవరికి కావాల్సిన నగలు వాళ్ళు తీసేసుకొని ఎవరి డబ్బులు వాళ్ళు ఇచ్చేసుకోండి. ఉండండి, నేను ఇప్పుడే డబ్బులు తీసుకొస్తాను. వద్దమ్మా. అదేంటి, నా నగలకి నేను డబ్బులు ఇవ్వాలి కదా. వద్దని చెప్తున్నాను కదా. ఏ, తన దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోరు? అది కమ్ ఆన్ టెల్ మీ, ఎందుకు తీసుకోరు? ఈ పాప కొన్న నగలకి ఒకళ్ళు డబ్బులు ఇస్తానని చెప్పారు కదా, మళ్ళీ ఈ పాప దగ్గర డబ్బులు తీసుకోవడం బాగోదు కదా. ఎవరా ఒకరు? సూర్య గారమ్మా. చూడమ్మా, కావాలంటే ఇది వేసుకోండి. హౌ డేర్ యు! సామాన్య ఏంటి ఏంటి నీ అహంకారం? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.